ప్రైజ్ లార్డ్. అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఆ మహాదేవుడు తన కృపలో ఈ యొక్క కరోనా వైరస్ కాలంలో కూడా మనందరినీ తన కృపలో కాచి కాపాడి ఈ కీడు శోధన అపాయం అనారోగ్యం రాకుండా మనందరినీ కాపాడిన మహిమ కలిగిన దేవునికి ఒకసారి మనమందరం కూడా ఎంతగానో ఆయన స్తుతించి మహిమపరిచి కనపరచాల్సిన వారమై ఉన్నాం. ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు ఈ ఆన్లైన్ వర్షిప్ మనం ప్రారంభించుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రులు చెల్లించుకుంటూ ఉన్నా. ఈ రీతిగా నాయన ఈ దినము తండ్రి నీ ప్రజల వారందరితో నాయన సోషల్ మీడియా ద్వారా కలుసుకుని ప్రభా, సంఘంలో జరగవలసిన ఆరాధన ప్రభా, ఆది సంఘం ఎలాగైతే నాయన ఇంటింటి కూడుకొంచు నేను ఆరాధించానో ఆ రీతిగా తండ్రి అయ్యా నేను స్తుతించే భాగ్యాన్ని నాయన తిరిగి మరలా మీరు మాకు ఇచ్చినందుకు నాయన మీకే స్తోత్రాలు. దేవ సహాయం చేయండి, నడిపించండి, మీ కృపలో ఆదరించండి అయ్యా. ఎంతకాలం ఇంకా ఇదిగో నాయన ఈ రీతిగా నేను మేము అయ్యా స్తుతించాలో ప్రభా అర్థం కాని దినాల్లో మేము ఉన్నాం. అయినా మీరు ఎంత పట్ల భద్రపరిచి అయ్యా ఇది ఈరోజు ఎంతమంది లైవ్లో నేను ఆరాధిస్తున్నారో వారందరినీ కూడా కనికరించి దీవించమని, ఈ కార్యక్రమం మీకు మహిమకరంగా మా అందరికీ దీవెన ఆశీర్వాదకరంగా జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది, పాట పాడుకొని మారిపోతాం. మొదటిగా అందరికీ వచ్చిన పాటే దైవజనులు ఓసన్ గారి పాట పుస్తకంలో నుంచి సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి ఆకాశంలో కనిపించే ఈమె ఎవరు అనే పాటతో మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి ఆకాశములో కనిపించే ఈమె ఎవరు? ఆకాశములో కనిపించే ఈమె ఎవరు?
జయ జీవితము ప్రసవించుటకై వేదన పడుచు సాక్షియునా జయ జీవితము ప్రసవించుటకై వేదన పడుచు సాక్షియునా కృపలో నిలచిన సంగమే కృపలో నిలచిన సంగమే కృపలో నిలచిన సంగమే సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఎవరు ఆకాశములో కనిపించే ఎవరు ఆది అపోస్తల ఉపదేశముగే మకుటముగా ధరించియున్నా ఆది అపోస్తల ఉపదేశమునే మకుటముగా ధరించియున్నా కొత్త నిబంధన సంగమే 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 సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఎవరు ఆకాశములో కనిపించే ఎవరు దేవునికి స్తోత్రం ఆమేన్ హల్లెలూయా ఆమేన్ మంచిది మరొక పాట పాడుకొని ప్రభుని మహిమపడదాం బాగా సౌండ్ పెట్టి కూడా అక్కడ పెట్టేస్తాం నువ్వు ఇక్కడికి ఇచ్చేసుకోండి ఇక్కడికి ఇచ్చేసుకోండి
సెకండ్ పాట పాడి ప్రభుని మైపరిచిన ప్రభువులు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ చివరిగా ఆఖరిగా ఒక పాట పాడుకుందాం. ప్రభుని అందరూ కూడా కలిసి ప్రభుని మైపరుద్దాం. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి అనే పాటతో ప్రభు నామాన్ని మైపరుద్దాం. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. నేనా ఎన్నగలను, నేనా ఎన్నగలను, నేనా ఎన్నగలను, నేనా ఎన్నగలను, నాకు లేని కలుగదు, నేనా ఎన్నగలను, నాకు లేని కలుగదు, నేనా ఎన్నగలను, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. గల చోట ఆయన నన్ను కరుణ చేయును, శాంతికరమైన జలముల చెంతకు నన్ను నడిపించెను, గల చోట ఆయన నన్ను కరుణ చేయును, శాంతికరమైన జలముల
వెన్నెలలోనే సంచరించినను ఏదుగారయో నీదన్నమునను ఆదరించెను నా భయమే పోయెనే నా భారము తీరెనే నా భయమే పోయెనే నా భారము తీరెనే నాకులేని కలుగదు నేలా ఎన్నగోరెను నాకులేని కలుగదు నేలా ఎన్నగోరెను ఆంటి కాపరి నా కాపరి కాపరి నా కాపరి ఆంటి కాపరి నా కాపరి కాపరి నా కాపరి నాకెన్న కొనను కలిగిన మా యేసయ్యా మీకు వందనాలు. మీ రెండు కాళ్ళు పట్టుకుంటున్నామయ్యా. మా దేశాన్ని ఈ రీతిగా ఎంతమంది నా తోటి దైవజనులు ప్రభు లైవ్లు నాయన వారి సంఘాన్ని బలపరుస్తానికి ప్రభు ఈ వాక్యాన్ని అయ్యా ఇదిగా నాయన ప్రకటన చేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకుంటాం. అయ్యా మీరు ముట్టండి నాయన, మీ హస్తంలో బిడల మీద ఉంచండి నాయన. అయ్యా 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 నా దేశాన్ని నాయన జ్ఞాపకం చేసుకున్నాను. అయ్యా ఎంతమంది క్రైస్తవులు ఈరోజు ప్రభు ఈ రీతిగా గృహాల్లో నేను ఆరాధిస్తున్నారు. ప్రతి బిడ్డను యేసు నామములో దర్శించండి నాయన. అయ్యా ప్రతి కుటుంబంలో కరువు యేసు నామములో కొట్టివేయబడును గాక. అయ్యా ప్రతి కుటుంబంలో బలహీనత యేసు నామములో కొట్టివేయబడును గాక. అయ్యా ప్రతి కుటుంబంలో ఉన్న నాయన ఆర్థిక ఇబ్బందులు యేసు నామములో కొట్టివేయబడును గాక. దేవా
అయ్యా మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎప్పుడన్నా బలపరచని తను మీకు ఇస్తున్నాం. ఈ వాక్యంలో ఎంతో ఉండగా అయ్యా మీరు నాతో మాతో మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభు యొక్క వాక్యాన్ని కొద్ది విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఇంతవరకు పాటల ద్వారా ప్రభు యొక్క నామాన్ని మనం మహిమపరిచాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక. అందరూ కూడా తీద్దాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బైబిల్ తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని చూడాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. మొదటి అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వాక్యాన్ని మన బైబిల్ తెరిచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా దేవుని కోసము నిర్ణయించుకొని మనము దేవుని ఎదుట మనము పరిశుద్ధులుగా మనము నిర్దోషులముగా ఉండాలి అని ఈ సృష్టికి పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో నిన్ను నన్ను మనలను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, చిన్న వాక్యాన్ని నీ ప్రజలతో పంచుకుంటూ ఉండగా అల్పుడైన నీ సేవకుడు దేశంలో ఉన్న సేవకుల కంటే నాయన దేవుడు నిపక్షముగా నిలబడుతూ ఉండగా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా నీ ప్రజలతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి ఆదరించి కనికరించి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో నీ కాలు పట్టుకొని ఈ ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న ఈ వాక్య భాగంలో మనకి ఒక చక్కని వాక్యం కనపడుతున్నది. ఈ వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు దేవుడు జగత్తుకి పునాది వేయబడక మునిపే ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ సృష్టికి పునాది వేయబడక మునిపే సకల కోటి జీవరాశిని ప్రభువు సృజించక మునిపే దేవునికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆ ఆలోచన అంటే, నా కోసం ఒక లోకాన్ని ఏర్పాటు చేసుకోవాలి, నా కోసం ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి, నా కోసం ఒక ప్రపంచాన్ని నేను ఏర్పాటు చేసుకోవాలి. అందులో నా ప్రజలు ఉండాలి. వారు బ్రతికినంతకాలం నిర్దోషులుగా, వారు బ్రతికినంతకాలం పరిశుద్ధులుగా, వారు బ్రతికినంతకాలం నాతో సహవాసం చేసేవారిగా, వారు బ్రతికినంతకాలం నన్ను ఆరాధించేవారిగా, వారు బ్రతికినంతకాలం నన్ను స్తుతించే వారిగా ఉండాలి అని దేవుడు ఒక ప్రణాళికను వేసుకున్నట్లుగా ఈ యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే అక్కడ చూస్తే తన కోసం ఈరోజు ప్రపంచము దేవుని కోసం అన్న మాట పక్కన పెట్టి ప్రతి వ్యక్తి కూడా తన తీసేసి నా కోసం అనే స్వార్థముతో మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. దేవుని ఆలోచన పక్కన పెట్టారు, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టారు, దేవుని నిర్ణయాన్ని పక్కన పెట్టారు, దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టారు,
దేవుని కోసం బ్రతకాల్సిన మనిషి ఈరోజు దేవుని కోసము బ్రతకక, దేవుని కోసం జీవించక, దేవుని ప్రణాళికను చెడిపివేసేసి తన స్వార్థమనే అహంకారముతో మనిషి బ్రతుకుతున్నప్పుడు కలుగు చేసిన దేవుడు చూస్తూ ఎలా ఉంటాడో, మన బిడ్డలు తప్పు చేస్తే మనం చూస్తూ ఉంటామా? మన కంపెనీలో తప్పు చేస్తే ఎవరైనా పనివారు మనం చూస్తూ ఉంటామా? వారికి తగిన పనిష్మెంట్ మనం ఇస్తాం. అయితే ఇక్కడ మనం ఆలోచించేస్తే దేవుడు మానవుల పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏంటి ఆ ప్రణాళిక అంటే, జగత్తుకి పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకొని తన కొరకు బ్రతకాలి, తన కొరకు జీవించాలి, అవసరమైతే తన కొరకు చచ్చిపోవాలన్న ఆలోచనతో దేవుడు మనిషిని తన చేతులతో ఆ మట్టి తీసి పిసికి ఎంత కష్టపడితే ఈ 6 అడుగుల రూపం మనకు వచ్చిందో ఈరోజు మనిషి మర్చిపోయాడు. అయినా దేవుడు మనల్ని ప్రేమించేవాడు. అయినా దేవుడు తన కృపను మన నుంచి దూరం చేసేవాడు కాదు. మనం ఒక్కసారి ఆలోచించేస్తే, మొట్టమొదటిగా తన కోసము ఏదేను తోటలో చేయబడిన ఆదాము అవ్వలు తనతో ఉండాలి, తనతో నడవాలి, తనతో బ్రతకాలి, తనకులాగా ఉండాలని ఆలోచన చేసి 100 సంవత్సరాలు వారితో ప్రతిరోజు మాట్లాడేవాడు. 100 సంవత్సరాలు వారిని ప్రతిరోజు దర్శించేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వల పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉన్నది. అయితే ఆ దేవుని ప్రణాళికను, ఆ దేవుని ఉద్దేశాన్ని, ఆ దేవుని యొక్క ఆలోచనను వారు నెరవేర్చలేక కొంతకాలం బాగున్నారు, కొంతకాలం పరిశుద్ధముగా ఉన్నారు, కొంతకాలం దేవునికి ఇష్టముగా ఉన్నారు, కొంతకాలము దేవునికి లోబడ్డారు. కాలం గడిచిపోతే దేవుడి మీద ఉండాల్సిన ఆలోచన మనిషి తన స్వార్థము కోసం వాడుకోవటము ప్రారంభించాడు. దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టి, దేవుని సంకల్పాన్ని పక్కన పెట్టి, దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి, ఏదో అప్పుడు చుట్టము చూపుగా వచ్చిన ఆ యొక్క సాతాను మాట విని, దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో, దేవుడు ఏదైతే చూడొద్దన్నాడో, నా దేవుడు ఏదైతే మాట్లాడొద్దన్నాడో, నా దేవుడు ఏదైతే ముట్టొద్దన్నాడో, ప్రేమగా ఆయన చెప్పిన ఆ మాటను పక్కన పెట్టి సాతానుకు లోబడిపోయాడు. దేవుడు వేసుకున్న ప్రణాళిక ఆ రోజు సాగిపోయింది. దేవుడు యథావిధిగా వచ్చాడు. తన ప్రియ కుమారుడు, తన ఏకైక కుమారుడు, తన పోలికలో ఉన్న కుమారుడు, తన ప్రణాళికలో ఉన్న కుమారుడు ఇదిగో ఎంత ఆనందముగా ఉన్నాడో చూడాలని వస్తే వారు దేవుని ముందుకి రాలేక, వారు దేవుని ఎదుటికి రాలేక, వారు ఒక చెట్టు చాట్లు దాక్కున్నట్లుగా, ఇది జగమెరిగిన సత్యం మనం అందరము చూస్తూ ఉన్నాం. అప్పుడు దాకా ప్రేమించిన దేవుడు, అప్పుడు దాకా ఎంతగానో ప్రాణం పెట్టిన దేవుడు ఒక్కసారిగా ఆదాము అవ్వల్ని ఏం చేశాడు? ఆ ఏదేదో తోటలో నుంచి దేవుడు బయటికి పంపించాడు. ఎందుకు పంపించాడు? దేవుని చిత్తములో ఉన్నంత కాలం వారికి కష్టమని తెలియలా, దేవుని ప్రణాళికలో ఉన్నంత కాలం వారికి బాధ అనేది తెలియలా. ఎంజాయ్, ఒక సూపర్ మార్కెట్లో ఉన్నట్లుగా వారికి ఇష్టమైన ప్రతి పండు తింటున్నారు, వారికి ఇష్టమైన ప్రతి ఫుడ్ కూడా వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు, వారికి ఇష్టమైన ప్రతిదీ అనుభవిస్తున్నారు. లగ్జరీ లైఫ్. ఒక సూపర్ మార్కెట్లో ఎలాగైతే అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయో, ఆ ఏదైనా సూపర్ మార్కెట్లో దేవుడు అన్ని పెట్టాడు. అప్పుడు దాని కష్టం తెలియదు. దేవుని ప్రణాళికను చెరిపివేసి మనిషి ఎప్పుడైతే తన చిత్తాన్ని, తన ఇష్టాన్ని, తన స్వార్థాన్ని పెట్టాడో, అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మనిషిని దేవుడు సుఖముగా ఉంచాలనుకున్నాడు, ఆ మనిషి దేవుని ప్రణాళికను చెడగొట్టుకున్నప్పుడు, ఎందుకు ఆదాముని దేవుడు ఏదేను తోటలో నుంచి బయటికి పంపించాడంటే, దేవుని మాట వినకపోతే కష్టం అంటే ఏంటో తెలియాలి అని ఆదాము అవ్వలను దేవుడు బయటికి పంపించాడు. అప్పుడు దాకా వారు కష్టపడలా,
ఇప్పుడు బయటికి వెళ్ళాడు. ఆదము, నువ్వు కష్టపడాలి. ఇప్పుడు దాకా ఏసీ రూమ్లో ఉన్నట్లుగా ఉన్నావు నా తోటలో. ఇప్పుడు నీ చెమట కార్చాలి. ఇప్పుడు నువ్వు దుక్కి దున్నాలి. ఇప్పుడు నువ్వు ప్రయాసపడాలి. నా మాట వినందుకు, నా ప్రణాళికలు లోబడినందుకు నీకు శ్రమ అంటే ఏంటో తెలియాలి. అందుకని దేవుడు ఆదాము హవ్వలను ఏదైనా తోటలో నుంచి బయటికి పంపించినట్లుగా మనము చూస్తున్నాం. అప్పుడు అర్థమైంది ఆదాము హవ్వ గారికి, అయ్యో నా దేవుని కాపుదల్లో ఏదైనా తోటలో ఉన్నంత వరకు నా కష్టం అంటే ఏంటో తెలియలేదు. నా దేవుని మాట వినందుకు, ఆయన ప్రణాళికను నేను చెడిపి వేసినందుకు నేను, నాతో పాటు ఉన్న నా భార్య ఇద్దరు కూడా కష్టపడుతున్నామని, కష్టం అనేది వారికి అర్థమవుతుంది. దేవుడు ఒక మంచి ప్రపంచాన్ని కలుగు చేయాలనుకున్నాడు. అందుకే ఒక ప్రణాళిక, తన కోసము పరిశుద్ధులుగా ఉండాలని. నిజమే, మనం కూడా ఆలోచించేస్తే ఈ భూమి మీద ప్రతిదానికి ఒక ప్రణాళిక. ఈ కరోనా కాలంలో కూడా గవర్నమెంట్కి ఒక ప్రణాళిక, ఎలా తప్పించాలి, ఆపదలో ఉన్న ప్రజలు ఎలా ఆదుకోవాలి, ఒక ప్లాన్ వారికి ఉంది. సిస్టమేటిక్గా ఆ ప్రణాళిక ప్రకారంగా వారి పరిపాలన జరిగిస్తారు. అంటే వారికి ఒక ప్రణాళిక ఉంది, ఎలాగ చేస్తే నా దేశ ప్రజలు, నా రాష్ట్ర ప్రజలు నెమ్మదిగా సంతోషంగా ఉంటారు. అలాగే ఒక ఇల్లు కట్టాలంటే ఆ ఇంజనీర్కి ఒక ప్లాన్, ఒక ప్రణాళిక ఉంటుంది. ఎలా కడితే ఈ ఇల్లు సుందరముగా ఉండటానికి అనుకూలముగా ఉంటుందని ఒక ఇంజనీర్కి ఒక ప్రణాళిక ఉంటుంది. అలాగే నా దేవుడికి కూడా ఒక ప్రణాళిక ఉంది. తన పోలికలు చేయబడిన వ్యక్తి, తనతో యుగ యుగాలు, తరతరాలు, కోటాను కోట్ల సంవత్సరాలు ఆ ఆనందంతో ప్రభుతో ఉండాలి అని ప్రభు మొదటి మానవులైన ఆదాము వలన చేస్తే వారు దేవుని ప్రణాళికను చెరిపివేశారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే బైబిల్లో ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. సొదొమ గొమొర్ర అనే ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ సొదొమ గొమొర్రాని దేవుడు నాశనం చేయాలనుకున్నప్పుడు, ఆ ప్రాంతంలో దేవుని కుమారుడైన లోతు కుటుంబము ఉన్నప్పుడు దేవుడు ఆ లోతు కుటుంబాన్ని తప్పించడానికి దేవుడు ఒక ప్రణాళిక కలిగి వారిని తప్పించడానికి ఆ పక్కనే సోయారు అనే ఒక ఊరిని దేవుడు ముందుగానే ఏర్పాటు చేశాడు. లోతు, నువ్వు నీ కుటుంబము ఈ అగ్ని గంధకాల్లో ఇదిగో కాలిపోకూడదంటే నాకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం కనుక మీరు నడిస్తే మీరు ఈ అగ్ని గంధకంలో కాలిపోరు. నీవు నీ కుటుంబము ఇదిగో మరి ఈ అగ్ని గంధకం తప్పించబడతాడు. దేవుడు ప్రణాళికేసి తన కుటుంబాన్ని రక్షించుకోవాలని దేవుడు ఆలోచించేసినప్పుడు ఇక్కడ కూడా ఏం జరిగింది మనందరికీ తెలుసు. లోతు భార్య దేవుని ప్రణాళిక ప్రకారము నడవక, దేవుని ప్రణాళిక ప్రకారము జీవించక, ఇదిగో మీరు సోయారు చేరే వరకు వెనక్కి తిరిగి చూడొద్దంటే మనిషి నైజం కదండి. ఆ పాపపు ఆలోచనలో, ఆ పాపపు తలపులు ఉండబట్టి చక్కగా ఫ్యామిలీ అంతా కూడా లోతు తన కుటుంబం వెళ్ళిపోతుంటే అక్కడ ఏదైనా తోటలో ఆ అవవల్ని మరి పాపము. అలాగే ఇక్కడ లోతు దగ్గరికి వచ్చేసరికి లోతు భార్య కూడా ఏం చేసిందో మనకు తెలుసు. దేవుడు ముందుకు చూడమంటే వెనక్కి చూసింది, ముందున్న వాటి కోసమే పరిగెత్తమంటే వెనకాల ఉన్న వాటి కోసమే పరిగెత్తింది. తిరిగి చూసింది, ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది, ఒక శిల అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవునికి ప్రణాళిక ఉంది వారిని తప్పించడానికి, దేవునికి ఆలోచన ఉంది వారిని తప్పించడానికి. కానీ దేవుని ఇష్టాన్ని చేయనందుకు లోతు భార్య ఏమైపోయిందండి? ఉప్పు స్తంభం అయిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే నోవాహు కాలంలో కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. జల ప్రళయములో నోవాహు ఫ్యామిలీ నశించుకోకూడదని దేవుడు ముందుగానే నిర్ణయించి ఏం చేశాడో మనకు తెలుసు కదా. ఒక చక్కని ఓడ ముందుగానే దేవుడు నిర్ణయించి ఆ ఫ్యామిలీ నశించుకోకుండా ఆ ఉగ్రతకి ముందే దేవుడు ఒక చక్కని ఓడని తయారు చేశాడు. నోవాహు గారు చాలా మందిని పిలిచాడు, ఓ రండి
ఇదిగో దేవుడు ఉగ్రత పంపిస్తున్నాడు, ఇదిగో మన పట్టణము నాశనము కాబోతున్నదని దేవుడు ఎంతగానో ఇదిగో చెప్పిన ఎవరు కూడా నోవహు మాట ఇది పిచ్చోడు, ఇది మెంట్లోడు, ఇది ఇలాగే చెప్తాడు అని అనుకున్నారు. కానీ దేవుడు ముందుగానే రక్షణ అనే ఒక ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేశాడు. ఎంతమంది ఆ ఓడలోకి వెళ్ళారో వారు మాత్రమే జలప్రయాణంలో ఏమయ్యారో తప్పించబడ్డారు. మీకు అర్థమవుతుందో లేదో నేను చెప్పే వాక్యం. దేవుడు ఒక ప్రణాళికతో మనలను సృజించాడు. ఏంటి ఆ ప్రణాళిక అంటే, తన ఎదుట మనము నిర్దోషులుగా నిష్కలంకులుగా నిలబడాలని. ఆదామవ్వను చూశారు, వారు దేవుని ప్రణాళికను చెరిపేసి కష్టమంటే ఏంటో తెలుసుకున్నారు. ఆ రోజు ప్రారంభమైన పాపం ఈ రోజు పుట్టిన పసిబిడ్డ వరకు వెంటాడుతూనే ఉన్నది. లోతు కాలంలోకి వస్తే ఆ కుటుంబాన్ని తప్పించాలని దేవుడు ప్రణాళిక వేస్తే లోతు భార్య ఏమైపోయింది? ఉపస్తంభం అయిపోయింది. నోవాహు దగ్గరికి వస్తే ఒక ప్రణాళిక వేసిన మోడను సిద్ధపరిచి పిలిస్తే ప్రజలు పిచ్చాడు, ఇది మెట్లో. నిజమే, ఈరోజు దేవుని సేవకులు ప్రపంచానికి పిచ్చోళ్ళుగా కనపడుతున్నారు. దేవుని సేవకులు ఈ లోకానికి మెట్లోలుగా కనపడుతున్నారు. పాపం చేయొద్దు, పాపంలో జీవించొద్దు, పాపం ఒకటి వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటే ఏలనగా మాట్లాడుతున్నారు. అప్పుడు అర్థమైంది, నేను ఆ నోవహు కాలంలో ఆ తుఫాను ప్రారంభమైనప్పుడు, జలప్రలయం ప్రారంభమైనప్పుడు వచ్చారు, కానీ ప్రయోజనము లేకుండా పోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు లైవ్లో నా వాక్యాన్ని వింటున్నా నా సోదరి సోదరుడా, నా దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నశించిపోతున్న నిన్ను రక్షించడానికి, నరకానికి పాత్రుడుగా నిన్ను రక్షించడానికి, నరకానికి సిద్ధముగా నిన్ను రక్షించడానికి నా దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలోకి ఈ రోజు నువ్వు రాగలిగితే, ఆ ప్రణాళికలో నువ్వు ఉండగలిగితే, దేవుడు నీకు నిత్య రాజ్యం ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. నిన్ను పరలోకం చేర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ 2020వ సంవత్సరంలో నా దేవుడు నీ కొరకు వేసిన ప్రణాళిక ఏంటంటే, దేవుడు నీ కొరకు నిర్ణయించిన ప్రణాళిక ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు నువ్వు విశ్వాసం ఉంచితే నీకు సోయారనే ఊరు కాదు, లేకపోతే వాడనే ఇదిగో మరి ఆ యొక్క వాడు కాదు, కానీ ఈరోజు నా దేవుడు నీకు ఒక నిత్య జీవం అని పరలోకాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ ప్రణాళికలోకి నువ్వు రాగలవా? నీ పాపాన్ని విడిచిపెట్టగలవా? నీ ఇష్టమైన మార్గాన్ని విడిచిపెట్టగలవా? నువ్వు ప్రభు కొరకు బ్రతకగలవా? ప్రభు కొరకు నీ జీవితాన్ని సమర్పించుకోగలవా? ఈరోజు నువ్వు బ్రతుకుతున్న పాప జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు నువ్వు బ్రతకగలవా? ఒక్కసారి ఆలోచన చేసుకో. ఈరోజు నా దేవుడు నిన్ను పిలుస్తున్నా. ఆయన ప్రణాళికలోకి దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీ కోసం వేసిన ప్రణాళిక ఏంటంటే, పరలోక రాజ్యం అనే ఒక ప్రణాళిక. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఒకవేళ నువ్వు నశించిపోతున్నావేమో, దేవుడు నీ పట్ల తన ప్రాణాన్ని పెట్టి నీ కొరకు పరలోకాన్ని సిద్ధపరిచాడు, నీ కొరకు నిత్య రాజ్యాన్ని సిద్ధపరిచాడు. దేవుని ప్రణాళిక ఈ రోజు నీ పట్ల నెరవేరాలంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు ఎక్కడున్నావు, ఎంత పాపంలో ఉన్నావు, ఎంత భయంకరమైన జీవితంలో ఉన్నావు, ఈ రోజు నా దేవుడు నిన్ను క్షమించడానికి, నా దేవుడు నిన్ను ప్రేమించడానికి, నా దేవుడు నిన్ను రక్షించడానికి, నా దేవుడు నువ్వు ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించడానికి, నా దేవుడు నువ్వు పడుతున్న శ్రమల్లో నుంచి ఇదిగో నిన్ను విడిపించడానికి నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏమిటి ఆ ప్రణాళిక? నిన్ను రక్షించడమే నా దేవుని ప్రణాళిక. నేను పరలోక రాజ్యానికి చేర్చడమే దేవుని యొక్క ప్రణాళిక. దీనికోసం నువ్వు కోట్లు ఖర్చు పెట్టవసరం లేదు, దీనికోసం నువ్వు ప్రయాసపడ అవసరం లేదు, దీనికోసం నువ్వెక్కడికో పరిగెత్త అవసరం లేదు. నువ్వే స్థలంలోకి వచ్చినా ఈరోజు మోకాలు వేసి, ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నా బాబు జీవితాన్ని విడిచిపెడతాను అయ్యా. ఈరోజు నాయన ప్రపంచంలో ఎంతో మంది చనిపోతున్నారు అయ్యా. రోమపత్రిక 6:23 చూస్తే, ఓ పాపం వల్ల వచ్చే జీవితము మరణమని ఆయన మేము చూస్తున్నాం ప్రభా. నిజమైన ఆయన అయ్యా. ఇదిగో ప్రభా, ఈరోజు పాపం ఎక్కువైపోయింది, ఏదేదో ప్రారంభమైన పాపం ఎక్కువైపోయింది నాయన
అయ్యా ఈ రోజు ప్రభా ప్రతి మూల కూడా అయ్యా పాపము నాయన అయ్యా వెళ్ళిపోయింది ప్రభా. దీని ద్వారా ఈ రోజు నాయన ఎంతో మంది మరణిస్తున్నారు, ఎంతో మంది చనిపోతున్నారు ప్రభా. అయ్యా ఎంతో మంది నాయన ఈ రోజు ప్రభా నరకానికి వెళ్ళిపోతున్నారు నాయన. అయ్యా ఇదిగో ప్రభా, అయ్యా ఇదిగో నా దేశాన్ని, నా భారతదేశాన్ని తండ్రి, అయ్యా నా ప్రపంచాన్ని నీ ప్రణాళికలోకి తీసుకోండి నాయన. ఎక్కడైతే మీ ప్రజలు ఉన్నారో, ఎక్కడైతే మోకాలు వేసి పశ్చాత్తాపడుతున్నారో, ఎక్కడైతే కన్నీరు కారుస్తున్నారు, ఎక్కడైతే అంగులారుస్తున్నారు, ఎక్కడైతే పాపానికి దూరంగా ఉంటున్నారో, ఎక్కడైతే ఇదిగో నాయన నీ ప్రజలు నీ మాటకు లోపడుతున్నారో వారందరి పట్ల ఇదిగో నీ ప్రణాళిక నెరవేర్చబడునుగాక నాయన. వారందరూ కూడా రక్షణ కలుగునుగాక నాయన. అయ్యా వారందరూ కూడా ప్రభు నిత్య రాజ్యం అనే ఆ యొక్క ఓడలోనికి ప్రభు అయ్యా నిబిడం రావటానికి నాయన అయ్యా మీ ప్రభు చూపించి ఈరోజు నాయన ముందుగానే మీరు ప్రకటించినట్లుగా మానవుని పట్ల దేవుని యొక్క ప్రణాళిక అయ్యా నిజమే మా పట్ల నీ ప్రణాళిక నిత్య రాజ్యం అయ్యా. ఈరోజు ఎంతమంది యవనస్తులు పాడైపోతున్నారు, ఎంతమంది ఇదిగో నాయన అయ్యా మనుషులు పాడైపోతున్నారు, భయంకరమైన పాపానికి నాయన అయ్యా లోనైపోతున్నారు తండ్రి. అయ్యా ఈరోజు నా దేశాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రణాళికలోకి నాయన, మీ రక్షణ అనే ప్రణాళికలోకి నాయన నీ ప్రజలు రావటానికి మీ కరుణ కలిగిన ఆత్మను నా దేశం మీదకి పంపించండి అయ్యా. నా దేశాన్ని రక్షించండి అయ్యా. ఇదిగో నాయన ఇంకా ఎంత కాలం అని మనిషి నోటమటి ఒకటే మాట, ఎప్పుడు ఇదిగో దీని నుంచి మనం బయటపడతాం, ఎప్పుడు ఇదిగో హ్యాపీగా బ్రతకగలమని ఈరోజు ప్రతి మనిషి భయపడుతున్నారు అయ్యా. ఇదిగో నాయన ఈ కరోనా అయ్యా ఇదిగో ప్రభావం నుంచి నాయన దూరం అవటానికి, మా దేశం నుంచి దూరం అవటానికి, మా రాష్ట్రం నుంచి దూరం అవడానికి నాయన అయ్యా ఇదిగో దైవజనులుగా మేము చేసే ప్రార్థనలు మీరు ఆలకించండి నాయన. అయ్యా నీ ప్రణాళికలోకి మా దేశం రావటానికి సహాయం చేయండి నాయన. ప్రతి మోకాలు యేసునామములో వంగాలన్నారు అయ్యా, ప్రతి నాలుక నిన్ను స్తుతించాలన్నారు ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరు కూడా నిన్ను అయ్యా ఇదిగో ప్రార్థించాలన్నారు నాయన. ఈ ప్రణాళికలోకి నా దేశంలో రావాలి, నా దేశంలో ఉన్న ఈ యొక్క కరోనా నుంచి నాయన అయ్యా నా దేశం విడిపించబడాలి. అట్టి కృప నా దేశానికి కలుగునుగాక. ఆమేన్. దేవుని కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థించాక దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు నాయన అయ్యా ఇదిగో ప్రభా ఈ చిన్న ఆన్లైన్ వర్షిప్లో ప్రభా కొన్ని ఆటంకాలు కలిగిన దీన్ని కొనసాగించడానికి కృప చూపించారు. ఎంతమంది అయితే ప్రభా ఈ లైవ్లో పాలు పొందారు, వారు ఎక్కడున్న ఏ స్థలంలో ఉన్నా మీ కృప వారి మీద వచ్చారు, మీ దయ వారి మీద వచ్చారు, మీ ప్రణాళిక వారి మీద వచ్చండి నాయన. అయ్యా నిబిడులు ఏ కష్టం, శోధన, బాధ, బలహీనతలు, ఇరుకుల ఇబ్బందులు ఉన్నారో వారందరినీ మీరు ముంచండి నాయన. అయ్యా ఇదిగో నీ ఎదుట మేము పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని నీ ప్రణాళికలోకి నాయన ఈ రోజు నా దేశం వచ్చును గాక, నా సంఘం వచ్చును గాక, నా రాష్ట్రం వచ్చును గాక నాయన. నీ వాక్యానికి లోబడి ప్రజలను లేవనెత్తుంది అయ్యా. మీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ రోజు నాయన ఈ ఆరాధనలోకి విజయ ప్రతి బిడ్డ కూడా దీవించమని మీ ప్రభావం అందరూ బలపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడు ఆయన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయ, శిలువ రక్తమే జయ. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుని రక్షణ యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కాపుదల భద్రత మనకి, మన దేశానికి, మన ప్రపంచానికి, కరోనా కొరకు కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి, ఈ నిర్మూలించాలని ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడైనగాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా ద్రవ్య సంస్థను ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారాలను దేన్ని మరొకము. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ లైవ్లో మీరు మాతో ఏకీభవించినందుకు మీకు స్తోత్రాలు. ఇంకా ఎవరైనా మా ఛానల్ సిఎల్పి మినిస్ట్రీస్ యూట్యూబ్లో ఉంటుంది, మరి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రేమతో మరి మీరందరూ కూడా మరి యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రీతిగా దేవుడి చిన్న జ్ఞానముతో చిన్న వాక్యాలు మరి మీతో పంచుకుంటూ ఉండగా మీరందరూ కూడా విని ప్రభు రాకడకు సిద్ధపడాలని ప్రేమతో నేను మనం చేస్తున్నాను. వందనాలు. ప్రైజ్ లార్డ్.